హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ చేస్తున్నానండి. అదేం స్వీట్ అంటే క్యారెట్ హల్వా చేస్తున్నాను. చాలా టేస్టీగా మరియు చాలా హెల్దీ అన్నమాట. ముందుగా మనకి కావలసిన క్యారెట్లను ఫ్రెష్ వాటర్లో కడిగేసి సైడ్స్ తీసేయాలి. రెండు సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఎలా తీసుకొని వీటిని తురుముకోవాలండి. ఫస్ట్ చూడండి, వీడియోలో చూపించిన విధంగా చక్కగా తురుమేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలాగా మొత్తం అన్నింటినీ కూడా తురిమి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టేసేసి ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసి ఫస్ట్ కాజును వేసుకుంటున్నాము. దీన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. కాజు అలాగే కిస్మిస్ ఉంటే కిస్మిస్, బాదాంని కూడా మనం దీనిలో యాడ్ చేయొచ్చు అనమాట. నేను కాజు వరకు తీసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకుందాము. ఇలా చక్కగా కాజుని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ముందుగా మనం తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును అదే బండిలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి దీనిని కనీసం ఒక 10 నిమిషాల పాటు ఇలాగే లైట్గా వేగనిస్తూ ఉండాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయిస్తేనే మంచి వాసన అనేది వస్తుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, క్యారెట్ తురుము బాగా పొడిగా ఉంది కదా. నేను ఇంకొక స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాలు బాగా వేయించుకుందాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా 10 నిమిషాల పాటు వేయిస్తే చూసారు కదా, చక్కగా వేగిపోయి మంచి కలర్ వచ్చింది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం పంచదారని యాడ్ చేద్దాము. 3 కప్పుల క్యారెట్ తురుముకి 1 కప్పు పంచదార సరిపోతుంది. ఫ్రెండ్స్, కరెక్ట్గా ఒకవేళ షుగర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనకైతే ఇలాగైతే సరిపోతుంది కరెక్ట్గా కొలతలతో అయితే. చూడండి, నేను పంచదార యాడ్ చేస్తున్నాను. ఇలా పంచదారని అలాగే యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను పాలు అయితే యాడ్ చేయట్లేదు. పాలు పోసినా కూడా ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ప్రిపరేషన్తో. ఇలా వేసి ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని కూడా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు దీన్ని కూడా ఇలా వేగనిస్తూ ఉండాలండి. ఇలా మనం క్యారెట్ హల్వాని ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చాలా హెల్దీగా కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా 2 నిమిషాల పాటు మళ్ళీ వేయిస్తూ ఉండండి. దీనిని 1 వారం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. మనకి తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉన్నది అనేది కూడాను. ఓకేనా, ఇలా చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి దీన్ని తీసుకుందాము. ఇలా తీసేసుకొని ముందుగా మనం కాజుని వేయించి పెట్టుకున్నాం కదా, దానిని గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీ అయిన హల్వా రెడీ అయిపోయింది.